కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తుఫాను బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుంకరపాలెం ప్రాజెక్టు కళాశాలలకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ఉదయం 50 మందిని తరలించారు అధికారులు. వారికి అల్పాహారం ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తుఫాను బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా తమను తరలించారని, ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తుఫాను బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుంకరపాలెం ప్రకాష్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ఉదయం 50 మందిని తరలించారు అధికారులు. వారికి అల్పాహారం ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తుఫాను బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా తమను తరలించారని, ఇప్పటికీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, మోంతా తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వాళ్ళకు టిఫిన్లు కూడా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోబోతోంది? థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే మోంతా తుఫాను ప్రభావంతో అయితే కనుక ఇటు కాకినాడ జిల్లాలో అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా తీవ్ర ప్రభావం చూపే నేపథ్యంలో అయితే కనుక జిల్లా యంత్రాంగం అయితే అనేక ఏర్పాట్లు అయితే చేసింది. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కాకినాడ జిల్లా చూస్తే 260 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే 70 పునరావాస కేంద్రాలకు అయితే ప్రజలను తరలించింది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా 300 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడ ఇప్పటికే ఒక 50 పునరావాస కేంద్రాలకైతే ప్రజలను కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించిన తాళ్లరేవు మండలంలో అయితే కనుక ఒక పునరావాస కేంద్రం అంటే సుంకరపాలెం అనే గ్రామానికి తీర గ్రామానికి సంబంధించిన 50 మందిని అయితే కనుక ప్రకాశ్ అనే కాలేజీలో అయితే కనుక ప్రకాశ్ జూనియర్ కాలేజీలో అయితే కనుక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలకు సంబంధించి ఉదయం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా మాకు ఏ విధమైన టిఫిన్లు కూడా పెట్టలేదు అని చెప్పేసి అయితే అక్కడ బాధితులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. కనీసం టీ కూడా ఇవ్వలేదు, మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. మమ్మల్ని తీసుకొచ్చారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి అయితే కనుక వారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడ తీరంలో కూడా మరో పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఆ పునరావాస కేంద్రానికి బాధితులు వచ్చినప్పటికీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మాకు ఏర్పాట్లు అయితే చేయట్లేదు, మేము ఇప్పుడు కూడా ఎక్కడ ఎంత వర్షం వచ్చినప్పటికీ మేము ఆ ప్రాంతాల్లో ఉంటాము, అయినప్పటికీ మమ్మల్ని ఎందుకు తరలించారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఉప్పాడలో ఉన్న బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మోంతా తుఫానుకు సంబంధించి అయితే కనుక అనేక ఏర్పాట్లు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ముఖ్యంగా కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే కనుక అప్రమత్తమయ్యి స్థానిక యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ఆయా పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి అయితే జారీ చేసినప్పటికీ అక్కడక్కడ చిన్న లోపాలు అయితే బయటపడుతున్నాయి. అయితే ఈ మరికొన్ని గంటల్లో అయితే కనుక కాకినాడ తీరంలో ఈ మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో వర్షాలు అయితే కనుక క్రమేపీ నిన్నటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రానికి అయితే కనుక ఈ వర్షాలు విపరీతంగా ఇది తీవ్ర తుఫానుగా మారే నేపథ్యంలో తీవ్రమైన వర్షాలు ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తుంది. ఇప్పటికే వర్షపాతం అయితే కనుక 17 మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదైంది. ఈ రోజు 20 మిల్లీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. అయితే ఈ కాకినాడ ఆ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ నుంచి వెళ్లాల్సిన ట్రైన్లు కానీ బస్సులు కానీ ఇప్పటికే రద్దయిన పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రి నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా పలు విమానాల్లో రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఇదేమైనప్పటికీ ఈ కాకినాడ తీరం నుంచి ఈ మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో విపరీతమైన గాలులు
వర్షాలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఆ ప్రజలతో మాట్లాడి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు అయితే కనుక ఈ మత్స్యకారులని ఎక్కడికి ఏటకు వెళ్ళొద్దన్న సూచనలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ బోట్లు కూడా నిలుపుదల చేశారు. ఆ మరో పక్క చూస్తే కనుక ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అయితే కనుక రోజు రోజుకి సముద్ర తీరం అల్లకల్లోలంగా మారుతుంది. అలలు అయితే కనుక రాకాశాలు ఎగసిపడుతున్నాయి. అటు ఉప్పాడ ఆ రోడ్డునైతే తాగుతూ ఆ రోడ్డు మీద నుంచి ఈ అలలు అయితే ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ఉప్పాడ తీర ప్రాంతంలో అయితే కనుక ఈ భయానక వాతావరణం అయితే నెలకొంది. ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు ఎవరో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాం, మీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైనా విపత్కర పరిస్థితులు తలెత్తితే ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రజలకు ఏదైనా ప్రాణహాని కానీ ఈ వర్షం కారణంగా ఏమైనా ఇబ్బంది తలెస్తే కనుక వారందరిని రక్షించడం కోసం 3 హెలికాప్టర్లు కూడా ఈ కాకినాడ జిల్లాలో అయితే ఏర్పాటు చేశారు. ఇటు కాకినాడ, పిఠాపురం, తాళరేవు ఈ 3 చోట్ల కూడా ఈ హెలికాప్టర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకి ఏ విధమైన ఆటంకం లేకుండా సురక్షితంగా వారందరికీ సేవలు అందించేందుకు ఇటు జిల్లా కలెక్టర్లు, ఇటు కోనసీమ కావచ్చు, ఇటు కాకినాడ కావచ్చు, 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే కనుక తగిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.